అచ్యుతాపురం సెస్ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ₹1 కోటి, తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు, గాయపడిన వారికి 25 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించినట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఎసెన్షియా ఫార్మా కంపెనీ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ కమిటీ వేస్తున్నామని, నివేదిక వచ్చాక ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టమని శిక్షిస్తామన్నారు. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ కోసం కూడా ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. అచ్యుతాపురం సెజ్లో ప్రమాదం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న మీడియాతో మాట్లాడారు. పరిశ్రమల్లో భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, కానీ ఇక్కడ నిబంధనల మేరకు ఎస్ఓపీ అనుసరించలేదని తెలుస్తోందన్నారు. పరిశ్రమల్లో పూర్తిస్థాయి భద్రతా ప్రమాణాలు చేపట్టలేదని పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో విశాఖలో 119 ఘటనలో 120 మంది మృతి చెందారని తెలిపారు. పరిశ్రమల్లో వెంటనే అంతర్గత విచారణ చేపట్టాలని, రెడ్ కేటగిరీలోని పరిశ్రమలన్నీ ఖచ్చితంగా ఎస్ఓపీని పాటించాలని తెలిపారు. ఎసెన్షియా ఫార్మా కంపెనీ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ కమిటీ వేస్తున్నామని, పరిశ్రమలో ఏం జరిగింది, లోపాలపై కమిటీ విచారిస్తుందన్నారు. నివేదిక వచ్చాక ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టమని, శిక్షిస్తామని తెలిపారు. బాధిత కుటుంబాలు క్షతగాత్రులకు పరిహారం కంపెనీ నుంచే ఇప్పిస్తామని అన్నారు. ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలు చేపడతామని చెప్పారు. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ కోసం కూడా ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. బాధితులందరికీ, చనిపోయిన వాళ్ళందరికీ ₹1 కోటి ఆర్థిక సహాయం చేయడం, సీరియస్గా ఇంజురీ అయిన వాళ్ళకి 50 లక్షలు ఇవ్వడం, లైట్ ఇంజురీస్ ఉంటే అలాంటి వాళ్ళకు కూడా 25 లక్షలు ఇవ్వడం, ఈ 3 కేటగిరీస్ కింద అనౌన్స్ చేశాం. ఈరోజే ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ చెక్కులు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మిగిలిన వాళ్ళు కూడా ఇమీడియట్గా డిస్ట్రిబ్యూట్ చేయమని ఆదేశాలు ఇచ్చాను. అవి కూడా ఇమీడియట్గా ఇస్తాం. అయితే మనం ఆర్థిక సహాయం చేయొచ్చు, కానీ కుటుంబాలు తేలేం. ఆ కుటుంబానికి ఎవరైతే ఆధారంగా ఉంటారో, ఎవరైతే ఆ కుటుంబానికి ఒక సెక్యూరిటీగా ఉంటారో వాళ్ళు మనం తేలేం. అది జీవితాంతం తీరని లోటు. ఒక పక్క ఇండస్ట్రీస్ రావాలి, కానీ రెండో పక్కన కూడా సేఫ్టీకి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ విషయాలు కూడా నేను వచ్చినప్పుడు మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫార్మా కంపెనీలు మీరు చూస్తే వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోషన్, దీంతో మొత్తం అక్కడుండే ముందుగానే ఇది ఇన్ఫ్లేమబుల్, సరిగా మేనేజ్ చేయకుండా, కానీ కారణాలు ఏమైనా కావచ్చు, జస్టిఫికేషన్ ఉండొచ్చు, జస్టిఫికేషన్ లేకపోవచ్చు, కానీ ప్రాపర్ ఎస్ఓపి ఫాలో కాలేదనేది క్లారిటీ. ఎవరైనా సరే ప్రాపర్ ఎస్ఓపి ఫాలో అయితే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. ఈరోజు మనం ఇక్కడ చూస్తే టోటల్గా ఇక్కడికి వచ్చినప్పుడు అలా ఈ ఎస్సీజెడ్లోకి వస్తే అచ్యుతాపురంలో 1949 ఎకరాలు ఉంది. ఇక్కడ 95 ప్లాట్లు ఉన్నాయి. 66 ప్లాట్స్లో ఇప్పటికే అలాట్ చేశారు. అందులో 36 వచ్చాయి, 26 పనిచేస్తున్నాయి. కొన్ని అఫ్లుయెంట్ ప్లాంట్స్ అన్నీ ఈ యొక్క ఎస్సీజెడ్కి మొత్తానికి ఒకటి ఉంది. కొంతమంది వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఏ విధంగా సింక్రనైజ్ చేయాలి, ఎంత ఎఫెక్టివ్గా పనిచేయించాలనే విషయాలు కూడా ఎగ్జామిన్ చేస్తాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతోనే దాడుల పర్వం కొనసాగుతోందని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. న్యాయం, ధర్మం అందరికీ ఒకటే అని ఆ రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో మనం చెప్పామని, కానీ ఇవాళ ప్రభుత్వం ఏం చెప్తుందో చూడాలన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందని, రెడ్ బుక్లో పేర్లు పెట్టుకున్నారని, మంచి కోసం కాకుండా ఎవరిని తొక్కాలి, ఎవరిపై కేసులు పెట్టాలి, ఎవరి ఆస్తులను ధ్వంసం చేయాలని అందులో రాసుకున్నారు. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ విభాగంతో జరిగిన సమావేశంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. టీడీపీ పాలనలో అరాచకాలు చేస్తున్నారని, విధ్వంసాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్ బుక్ తెరవడం మొదలుపెట్టారని చెప్పారు. నియోజకవర్గాలు, మండలాలు, గ్రామ స్థాయిలో రెడ్ బుక్ల పేరిట విధ్వంసాలు చేస్తున్నారని తెలిపారు. న్యాయం, ధర్మం ఎక్కడా కనిపించడం లేదని, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. బాధితులపైనే ఎదురు కేసులు పెడుతున్నారని, వ్యవస్థలన్నీ దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయని అన్నారు. గోబల్స్ ప్రచారం చేసే మాధ్యమాలు మన దగ్గర లేవని, పెద్దిరెడ్డి మీద ఎలాంటి దారుణాలు చేస్తున్నారో మనం చూస్తున్నామని అన్నారు.
కార్యాలయంలో పేపర్లు కాలిపోతే నేరుగా పెద్దిరెడ్డికి లింకు పెడుతున్నారని అన్నారు. ఒక కార్యాలయంలో పేపర్లు కాలిపోతే వాటికి సంబంధించిన పేపర్లు ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్, హెచ్ఓ కార్యాలయంలో ఉంటాయని చెప్పారు. డిజిటల్ రూపంలో అన్ని పత్రాలు ఉంటాయని అన్నారు. టీడీపీ వాళ్లే చేసి దొంగ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నా మొట్టమొదట కలెక్టర్ల సమావేశం కానీ ఎస్పీల సమావేశం కానీ జరిగినప్పుడు ఆ రోజు నేను మాట్లాడిన మాటలు చూసినప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్న మాటలు, ఆయన చేస్తూ ఉన్న చేష్టలు రెండు చూసినప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే మనం ఆ రోజు పంపించిన మెసేజ్, ముఖ్యమంత్రిగా మనం ఉన్నప్పుడు పంపించిన మెసేజ్, న్యాయం ధర్మం అన్నది అందరికీ ఒకటే, న్యాయం ధర్మం కాపాడడానికి మనమంతా ఉండాలి అని చెప్పి ఆ రోజుల్లో మనం మాట్లాడితే, ఈరోజు మాత్రం ఎలా ఉంది అని అంటే న్యాయం కొందరికి మాత్రమే అన్నట్టుగా తయారు చేశారు ఈరోజు వ్యవస్థను. ఏ స్థాయిలోకి ఈరోజు దిగజారిన లా అండ్ ఆర్డర్ కనిపిస్తూ ఉందనంటే, పై స్థానంలో పైనున్న వాళ్ళు రెడ్ బుక్లు పెట్టుకుంటారు. ఆ రెడ్ బుక్లలో మంచి చేసిన వాళ్ళ పేర్లు ఏదైనా పెట్టుకొని వాళ్ళకు మంచి చేసే కార్యక్రమం జరుగుతుందని అంటే అది కాదు. రెడ్ బుక్లలో ఎవరిని తొక్కాలి, ఎవరిని నాశనం చేయాలి, ఎవరి ఆస్తులు ధ్వంసం చేయాలి, ఎవరి మీద కేసులు పెట్టాలి అనే అంశాల మీద రెడ్ బుక్కులు తయారు చేసుకొని పై స్థానంలో ఉన్న వాళ్ళు రెడ్ బుక్కుల పేరుతో అరాచకాలు సృష్టిస్తూ దొంగ కేసులు పెడుతూ ఎలా ఇరికించాలి అని చెప్పి ఆరాటపడుతూ విజయవాడలో విపక్ష పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని అన్నారు. వైసీపీకి చెందిన 3 కార్పొరేటర్లు ఎంపీ సమక్షంలో టీడీపీలో చేరారు. విజయవాడను టీడీపీ కంచుకోటగా మారుస్తామని, నగరాభివృద్ధిని కోరుకుంటూ చాలా మంది టీడీపీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని ఆయన వెల్లడించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన 3 వైసీపీ కార్పొరేటర్లు ఎంపీ కేశినేని శివనాథ్ సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకున్నారు. ఈ చేరికల కార్యక్రమం గురునానక్ కాలనీ ఎన్టీఆర్ భవన్లో జరిగింది. 45, 44, 54 డివిజన్స్కు చెందిన వైసీపీ కార్పొరేటర్లు ఎస్కే హర్షద్, మైలవరపు రత్నకుమారి, మాధురి లావణ్య వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి ఎంపీ కేశినేని శివనాథ్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, పార్టీలో సీనియర్ సలహాలు తీసుకుంటూ విజయవాడను టీడీపీకి కంచుకోటగా మారుస్తామని అన్నారు. నగరంలో విపక్షాలు లేకుండా చేసేందుకు ఒక ప్రణాళికతో నాయకులందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తామని అన్నారు. టీడీపీలోకి రావడానికి వైసీపీ కార్యకర్తలు మాత్రమే కాదు, నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అయితే నగరాభివృద్ధి కోరుకునే వారిని, స్వచ్ఛందంగా వచ్చేవారిని మాత్రమే పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. నగరాభివృద్ధిని కాంక్షిస్తూ ఆ పార్టీని వీడి టీడీపీలోకి చేరిన 3 కార్పొరేటర్లను అభినందించారు. నగరాభివృద్ధి కోరుకునే విధంగా స్వచ్ఛందంగా 3 కార్పొరేటర్లు ఇవాళ జాయిన్ అవుతుంది జరిగింది. తప్పకుండా ఇవాళ నగర అభివృద్ధి కోరుకునే వాళ్ళు నగర తెలుగుదేశం పార్టీలో చేరటం, ప్రజల సంక్షేమం కోరుకునే వాళ్ళని తప్పకుండా మంచి వాళ్ళని తీసుకోవడానికి ఉన్నాం. వచ్చిన అందరినీ తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేవు. ఎవరైతే ఇవాళ ప్రజల దగ్గర ఇబ్బంది లేకుండా ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా విజయవాడ నగరంలో, అంతేకాకుండా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇవాళ పాలిట్ బ్యూరో సభ్యులైన బోండా ఉమా గారు కానీ, గద్దె రామ్మోహన్ కానీ, అంతేకాకుండా ఎన్డీఏ అలయన్స్ సుజనా చౌదరి గారు కానీ, మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నాయకులైన మీరా గారు కానీ, అందరూ కూడా వాళ్ళ అభివృద్ధి కాంక్షిస్తున్నాం. కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి విజయవాడ నగరాన్ని మన 2014 నుంచి 19 వరకు ఏ విధంగా విజయవాడ నగరం వైబ్రెంట్గా ఉందో అదే విధంగా తీసుకువెళ్ళడానికి మేము అందరం కృషి చేస్తున్నాం. ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ, పశ్చిమ నియోజకవర్గం నుంచే కాదు, త్వరలో సెంట్రల్ నియోజకవర్గం నుంచి కూడా టీడీపీలోకి చేరికలు ఉంటాయని అన్నారు. ప్రజాభివృద్ధి, నగరాభివృద్ధి కాంక్షించే నాయకులందరూ టీడీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్తో మాట్లాడి చేరికలపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేరుతున్నటువంటి 3 కార్పొరేటర్లు ఈ రోజున హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. పశ్చిమ నియోజకవర్గంలోనే కాదు, సెంట్రల్ నియోజకవర్గంలో కూడా త్వరలో చేరికలు ఉంటాయి. అన్ని చోట్ల నుంచి కూడా ఖచ్చితంగా అభివృద్ధికి ఆకాంక్షించే వాళ్ళందరూ కూడా అధికార పార్టీ తెలుగుదేశం వైపు వస్తానికి సిద్ధంగా ఉన్నారు. రేపు
ఢిల్లీ వెళ్ళొచ్చినాక మరి ఎంపీ గారు మిగిలిన విషయం కూడా మాట్లాడి మిగతా వాళ్ళని కూడా తీసుకోవడానికి అన్ని చర్యలు చేపడతాం. ఏదేమైనా అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి ముందుకు వచ్చినటువంటి ముగ్గురు కార్పొరేటర్ని హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. నాగుల మీరా గారు, సుబ్బారావు గారు, వంశాన్ సుబ్బారావు గారు, మిగిలిన నాయకులు అందరినీ కూడా మేమేదో జగన్మోహన్ రెడ్డి లాగా చేసేటువంటి వ్యక్తులం కాదు. తెలుగుదేశం పార్టీ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా చేసేటువంటి వ్యక్తులం. వాళ్ళ కోరిక మీద, వాళ్ళ ఆలోచన మేర వాళ్ళ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు తప్ప మేమేమాత్రం కూడా అడగలేదు. వాళ్ళు చెప్పారు మాకే డిమాండ్ లేదు, మేము అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలి. విజయవాడ నగరం అభివృద్ధి పదంలో నడవాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి రాకముందు విజయవాడ కలకలలాడినటువంటి విజయవాడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వెలవెలబోయిన నేపథ్యం నుంచి ఈ రోజున మళ్ళా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజున అద్భుతమైనటువంటి అభివృద్ధి పదంలో నడవటానికి ప్రణాళికలు సిద్ధం చేయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అడ్రస్ లేకుండా పోతాడని మనకు కూడా ఆలోచన రాలా. కానీ చంద్రబాబు గారి కష్టం, లోకేష్ బాబు గారి కష్టం, అలాగే అమ్మగారి కష్టం అంతా కూడా ఫలించింది. దానికి తోడు మనకు పవన్ కళ్యాణ్ గారు కూడా రావటం, ఈ రకంగా మనకు విజయం సాధించాం. ఈ మన వాళ్ళు కూడా కార్పొరేటర్లు ఎలక్షన్ అయిన మరుసటి రోజు నుంచే మన దగ్గర తిరుగుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మనం ముందుకు వెళ్ళాలని నేను ఎంపీ గారికి మొదటి నుంచి కూడా చెప్తున్నా. అలాగే సెంట్రల్ నియోజకవర్గం వాళ్ళు కూడా వస్తారు. రేపు త్వరలోనే కార్పొరేషన్ కూడా మనం కైవాసం చేసుకోబోతున్నాం. పేదలకు మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యం కారణంగా సుమారు 4,500 కోట్ల రూపాయల నిధులు ఇతర అవసరాలకు వినియోగించడం జరిగిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. పేదవారి సొంతింటి కల కలగానే మిగిలిపోయిందని, ఈ ఏడాది 7 లక్షల ఇళ్లను నిర్మించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు వెళుతుందని, కాలనీల్లో అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గాజులపేట లేఅవుట్, ఏలప్రోలు వద్ద నిర్మిస్తున్న పక్కా గృహాల లేఅవుట్, జీ కొండూరు లేఅవుట్, మైలవరం మండలం పోరాగట్ట లేఅవుట్లను రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్, గృహ నిర్మాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్లతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ 2016 నుండి ఇప్పటి వరకు పేదలకు 21 లక్షల గృహాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. పేదవానికి సొంత ఇంటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం PMAY పథకం ద్వారా పక్కా గృహాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. గృహాలను నిర్మించుకోవడంలో లబ్ధిదారులకు పూర్తి సహాయ సహకారాలు అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిన కారణంగా కేవలం 6.8 లక్షల ఇళ్లను మాత్రమే నిర్మాణాలను పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గృహ నిర్మాణాలను పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాలనీల ద్వారా నిర్మిస్తున్న గృహాలను 2025 నాటికి పూర్తి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. ఇక్కడ మెయిన్గా ఛాలెంజెస్ ఏమిటంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్య కొంచెం ఎక్కువగా కనపడతా ఉంది. దీనికోసం కూడా ముఖ్యమంత్రి గారు మాకు చేసిన సూచన ఏమిటంటే ఈ అమృత్ అంటే అర్బన్ ఏరియాస్లోనేమో అమృత్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సేకరించాలని, దానికి ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి లేదా సంబంధిత కేంద్ర మంత్రి గారితో మాట్లాడతానని చెప్పారు. అదేవిధంగా రూరల్ హౌసింగ్ కోసం NRGS, JJM వాటితో టైఅప్ పెట్టండి, మీకు కావాల్సిన స్టేట్ షేర్ ఏదైతే ఉందో. ఎందుకంటే గత ప్రభుత్వం నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, పథకాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కూడా మన వాటా ఏదైతే ఉందో మన వాటా పెట్టకపోవటం మూలంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడినాయి. దాంట్లో హౌసింగ్ ఒకటి అని చెప్పేసి మనం చేస్తాను. మరి స్టేట్ షేర్ కూడా మేము అరేంజ్ చేస్తాం, ఏదో ఒక విధంగా తప్పకుండా మీరు దీన్ని స్పీడ్గా చేయండి అని చెప్పేసి చెప్పారు. మా లక్ష్యం 100 రోజుల్లో 1,25,000 కంప్లీట్ చేయటం. రాబోయే ఒక సంవత్సర కాలంలో దాదాపు 7 లక్షల ఇల్లు పూర్తి చేసి, అంతేగాని కొత్తగా, ఎందుకంటే మార్చి 2025 నుంచి PMAY 2.0 అంటే కొత్త స్కీమ్ రాబోతూ ఉంది. ఆ స్కీమ్లో కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో సర్వే చేసి, పారదర్శకమైన సర్వే, ఏదో అన్ని గతంలో జరిగినట్లు అవకతవకలు జరగకుండా పారదర్శకంగా సర్వే చేసి, గ్రామ సభలు నిర్వహించైనా సరే సర్వే చేసి, రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరిని పేరు నమోదు చేసి వాళ్ళకి ఇమ్మని చెప్పి వాళ్ళకి శాంక్షన్ చేయించాలి.
అచ్యుతాపురం ఫార్మా ప్రమాదాన్ని కూడా చంద్రబాబు వైఎస్ఆర్సీపీపై వేసే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. కేవలం కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందన్నారు. కార్మికుల భద్రత పట్టించుకొని కంపెనీలపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదన్నారు. చంద్రబాబు మీద బాధితుల కుటుంబాలకు నమ్మకం లేదని, బాధిత కుటుంబాలను ఆదుకునే విషయంలో చంద్రబాబు నాంచుడి వైఖరి అవలంబిస్తున్నారన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు నిన్న మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఘటనను చంద్రబాబు సీరియస్గా తీసుకోలేదని ధ్వజమెత్తారు. హోంమంత్రి, డీజీపీ అందరూ సెక్రటరియట్లోనే ఉన్నారని, 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ జగన్ని దూషించడమే పనిగా పెట్టుకున్నారని అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. కార్మిక శాఖ మంత్రి 5 గంటలకు మీడియా సమావేశం పెట్టి సమాచారం లేకుండా మాట్లాడారని అన్నారు. వ్యవస్థలన్నీ వైఎస్ జగన్ నాశనం చేశారంటూ చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు, హోంమంత్రి, కార్మిక మంత్రి ఈ ప్రమాదాన్ని సీరియస్గా తీసుకోలేదన్నారు. అదే సెజ్లో ప్రమాదం జరిగి గతంలో 3 చనిపోతే ఎందుకు సేఫ్టీ ఆడిట్ చేయలేదని ప్రశ్నించారు. పైగా ఆ ఆడిట్ చేస్తే పరిశ్రమలు వెళ్లిపోతాయని పవన్ కళ్యాణ్ అన్నారని అన్నారు. ఆడిట్ చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరిగేవి కావని, మనుషుల ప్రాణాలు పోయేవి కావని అంబటి అన్నారు. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబుదే అని తెలిపారు. పెద్ద సీరియస్గా తీసుకున్నట్టుగా నాకు అనిపించలేదు. ఎందుకనంటే ఖచ్చితంగా ఈ సంఘటన అచ్యుతాపురంలో జరిగే సమయానికి నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు ఎందుకంటుందంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఆమె దగ్గరే ఉంటుంది. హోంమంత్రి గారు, డీజీపీ గారు సెక్రటేరియట్ సమావేశంలో ఉన్నారు. ఈ సంఘటన జరిగే సమయానికి వారికి సమాచారం ఉందో లేదో నాకు తెలియదు. లేదన్నా అనుకోవాలి, లేదంటే ఉన్నా కూడా సమాచారాన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదన్నా అనుకోవాలి. ఎందుకనంటే 4 గంటలకి డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ ఉన్న హోంమంత్రి గారు 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో మాత్రం ఈ అచ్యుతాపురం సంఘటన గురించి కనీసమైన ప్రస్తావన కూడా చేయలేదు. ఏదో విలేకరులు అడిగితే దాట వేసే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేటటువంటి కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా వారు మాట్లాడారు. మళ్ళీ సాయంత్రం 5 గంటలకి కార్మిక శాఖ మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టారు. దీనికోసమే ప్రత్యేకంగా ఆయన కూడా పెద్ద సీరియస్గా తీసుకున్నట్టుగా లేదు. ఏదో సంఘటన జరిగింది, ఒక 3 ఎంతమందో చనిపోయారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద దూషించే ప్రయత్నం. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయానికి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆలయానికి కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసి శ్రీ అమ్మవారి ఖడ్గమాలార్చన సేవలో పాల్గొన్నారు. అనంతరం వీరికి అమ్మవారి రాయబార మండపంలో ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేసి శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు. అనంతరం వీరు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల అభిషేకం సేవలో పాల్గొన్నారు. మంగళీర్యం వధూరివాగో సమేత పశ్యతా సౌభాగ్యవస్యై దత్తాయాథాస్తం విపరేతనా శతంగే వజరదో వర్ధమానైత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుద ఏనావర్తయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః సర్వమేవైవ సర్వకరోతి తేనాప్నోత్యాప్నోతి తేన తేనాప్నోతి సర్వకం సర్వమాప్నోతి ఆప్నోతి సర్వకం సర్వమాప్నోత్యాప్నోతి సర్వం జయతి జయతి సర్వం జయతి సర్వం జయతి జయతి సర్వకం సర్వం జయతి తృతీయం చంద్రఖండేతి కూష్మాండేతి చతుర్థకం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి అష్టమం నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గా ప్రకీర్తితా.
ఈ నెల 23 నుంచి ఇసుక బుకింగ్కు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బుకింగ్ చేసుకోవచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన స్పష్టం చేశారు. స్టాక్ పాయింట్ల వద్ద బుకింగ్కు అవకాశం లేదని, ఇన్వాయిస్ లేని వాహనాలకు స్టాక్ పాయింట్ల వద్ద అనుమతి లేదని చెప్పారు. ఇసుకను అక్రమంగా నిల్వ ఉంచినా, రవాణా చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. త్వరలో కొత్త ఇసుక విధానం రానుందని, ఈలోగా ప్రస్తుత ఉచిత ఇసుక విధానాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా పటిష్ట చర్యలు తీసుకోవడం జరిగిందని, ఈ నెల 23వ తేదీ శుక్రవారం నుంచి స్టాక్ పాయింట్ల వద్ద బుకింగుకు వీలుండదని, ప్రత్యేకంగా ఇసుక బుకింగుకు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన వెల్లడించారు. ఉచిత ఇసుక విధానం నూతన మార్గదర్శకాలపై కలెక్టర్ సృజన, జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, డీసీపీ కెఎం మహేశ్వరరాజు, ఏసీపీ డాక్టర్ రవికిరణ్తో కలిసి నిన్న కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ, ఉచిత ఇసుక విధానంలో మరింత పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంచేందుకు, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ఇసుక బుకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. కీసర స్టాక్ పాయింట్కు కంచికచర్ల 3 గ్రామ సచివాలయంలోనూ, మొగులూరు స్టాక్ పాయింట్కు చెవిటికల్లు గ్రామ సచివాలయంలోనూ, అనుమంచిపల్లి స్టాక్ పాయింట్కు షేర్ మహమ్మద్పేట పంచాయతీ కార్యాలయంలో, పోలంపల్లి స్టాక్ పాయింట్కు పోలంపల్లి గ్రామ సచివాలయంలోనూ ఇసుక బుకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. రెవెన్యూ, పోలీస్, మైన్స్ శాఖల అధికారులు ఇప్పటివరకు చోటు చేసుకున్న పరిణామాలను విశ్లేషించి ఈ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. జిల్లాలో జూలై 8 స్టాక్ పాయింట్లతో ఉచిత ఇసుక విధానం ప్రారంభం కాగా, ప్రస్తుతం 4 స్టాక్ పాయింట్లలో ఇసుక అందుబాటులో ఉందని తెలిపారు. కొత్త ఇసుక విధానం సెప్టెంబర్ మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ రిలీజ్ చేస్తారు. అప్పటి వరకు కూడా ఇప్పుడుండే విధానాన్ని ఇంకా మెరుగుపరచడానికి, ఫీడ్బ్యాక్ ఆధారంగా ఇంకొంచెం సులభతరం చేయడానికి కొన్ని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దానికి అనుగుణంగానే నేను చీఫ్ సెక్రటరీ గారు మాకు ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టి, ఇంతకుముందు విధానానికి అంటే మనం జూలై నుంచి పాటిస్తున్న విధానానికి ఇప్పుడు ఉండేదానికి ప్రధానమైన వ్యత్యాసం ఏమిటంటే, రేపటి నుంచి అంటే 23వ తేదీ నుంచి మనము బుకింగ్ అనేది స్టాక్ పాయింట్ల వద్ద ఇక నుంచి తీసుకోము. ఇప్పటి వరకు స్టాక్ పాయింట్లోనే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద ఎవరు ముందు వస్తే వాళ్ళకి అక్కడ కౌంటర్ పెట్టి బుకింగ్ తీసుకుని పేమెంట్ తీసుకుని లైన్లో ఉండే విధానం ఉండేది. కానీ చాలా కాలంగా చూస్తున్న పరిస్థితి, మీరు స్పెసిఫిక్లీ కీసర లాంటి దగ్గర మన జిల్లాలో చూస్తే ముందే వెహికల్ తీసుకుని వచ్చి అక్కడ లైన్లో పెట్టేయటము, మేము చాలా కాలంగా ఉన్నామని ప్రెషర్ తీసుకురావటము, లేదా లోకల్ వాళ్ళు లైన్లో ఉన్నప్పటికీ కూడా ఇంకొకరిని మధ్యలో తీసుకొని వచ్చి లైన్లో పెట్టి ముందు వచ్చిన వాళ్ళకి న్యాయం జరగకుండా తర్వాత వచ్చిన వాళ్ళు మధ్యలో దూరుతున్నారు. ఇలాంటి చాలా ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ముందు మనము అక్కడ ఇన్ ద స్టాక్ పాయింట్ బుకింగ్ అనేది రేపటి నుంచి ఉండదండి. సో బుకింగ్ కోసము ఒక స్టాక్ పాయింట్కి ఒక బుకింగ్ పాయింట్ అనేది నిర్దేశించడం జరుగుతుంది. ముఖ్యంగా అన్రిజిస్టర్డ్ వెహికల్స్ కానీ ఇట్లాంటివి స్లాట్లు లేని టైంలో, స్లాట్ అయిపోయిన టైంలో రావడం కానీ ఇలాంటివి చేయకుండా మాకు కోఆపరేట్ చేయాలి. బుకింగ్ సెంటర్ని, స్టాక్ పాయింట్ని వేరు చేయడం జరిగింది కాబట్టి కంజెషన్ వీలైనంత వరకు తగ్గించడానికి ప్రయత్నం చేస్తాము. అలాగే అక్కడ ఒక వీలైనంత వరకు చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసి స్మూత్గా రన్ అయ్యేటట్టుగా, పబ్లిక్కి కన్వీనియన్స్ కోసమే మేము ఏది చేసినా కూడా పబ్లిక్ కన్వీనియన్స్ కోసమే. అట్లాగే హోర్డింగు, తర్వాత బ్లాక్ మార్కెటింగు, అదర్ స్టేట్స్కి తీసుకెళ్ళడాలు, ఇవన్నీ కూడా వైలేటర్స్ మీద యాజ్ పర్ లా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ 2 నెలల్లో కూడా మేము ఆల్రెడీ 22 కేసులు నమోదు చేయడం జరిగింది. 28 వెహికల్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ నూతన పాలసీకి అనుగుణంగా మా పోలీస్ తరఫున కూడా ఇంకా అదనంగా చెక్ పోస్టులని స్ట్రెంగ్తన్ చేసుకోవడం, మా యొక్క విజిలెన్స్ని పెంచడం ఇలాంటివి జరుగుతాయి. అందరూ కోఆపరేట్ చేయాలని. ఏపీలో ఎన్నికలు అవినీతిమయంగా జరిగాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు. ఏపీలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని, 1800 బూతులలో తమ ఓట్లు ఎలా మిస్ అయ్యాయో ఆధారాలతో సుప్రీంకోర్టులో చెప్పానని తెలిపారు. తమ ఫ్యామిలీ నుంచి 25 మంది ఓట్లు వేస్తే 2 చూపించారన్నారు. ఇప్పుడు మళ్లీ ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగితే దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా కూని అయినట్లేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో ఎన్నికలు అవినీతిమయంగా జరిగాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. విజయవాడలో నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని చెప్పారు.
1800 బూతుల్లో తమ ఓట్లు ఎలా మిస్ అయ్యాయో ఆధారాలతో చెప్పారని తెలిపారు. తమ ఫ్యామిలీ నుంచి 25 మంది ఓట్లు వేస్తే 2 చూపించారని అన్నారు. ఇప్పుడు మళ్లీ ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగితే దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయినట్లేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈవీఎంలు వాడిన 50 దేశాలు ఇప్పుడు బ్యాలెట్ విధానాన్ని అమలు చేస్తున్నాయని అన్నారు. ఏపీలో ఎన్నికలు రద్దు చేయాలని, మళ్లీ ఎన్నికలు జరిపించాలని అన్నారు. భారత్ పేరు వైజాగ్లో ఎవరికీ తెలియదని, ఆయనకు ఓట్లు ఎలా పడ్డాయని నిలదీశారు. చంద్రబాబును అమెరికా రావాలని తాను కోరానని, అక్టోబర్ 2న సమ్మిట్ పెడదామని చెప్పారని అన్నారు. ఏపీ ఖజానాలో డబ్బులు లేవంటున్నారని, తనతో కలిసి రావాలని, అప్పులు తీరుద్దాం, ఉద్యోగాలు సృష్టిద్దామని పిలుపునిచ్చానని అన్నారు. ప్రజలకు ఇదే తన చివరి వార్నింగ్ అని, చలో అంటే జనాలు తనతో వచ్చి ధర్నాలు చేయాలని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడికి డెడ్ లైన్ ఇస్తున్నానని, వారం రోజుల్లోగా తనను కలవకపోతే, అక్టోబర్ 2వ తేదీలోగా అమెరికా రాకపోతే తాను తీసుకునే చర్యలు ఎలా ఉంటాయో దేవుడే నిర్ణయిస్తాడని హెచ్చరించారు. ఈవీఎంలు ట్యాంపర్ అవ్వడం, ఒక్కొక్క బూత్లో 2000 బూతుల్లో ఎన్ని ఓట్లు మాకు పడ్డాయి, ఆ బూతుల్లో కనీసం ఒక బూత్లో 80 ఓట్లు మా మెయిన్ కోఆర్డినేటర్ ఫ్యామిలీ మెంబర్స్, చర్చ్ మెంబర్స్ వేస్తే అక్కడ ఒక్కోటి కౌంట్ లేదు. మా ఫాదరు ఫ్యామిలీ మెంబర్స్ 25 మంది దగ్గరుండి 20 ఓట్లు వేస్తే 2 ఓట్లే కౌంటింగ్. ఇలాగ 1800 బూతుల్లో ఎట్లా అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేసి, ఈవీఎంలు ట్యాంపరింగ్ ఎలాగవుతున్నాయని అప్లైన్ చేసి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, హరిప్రసాద్ అప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ అయిందని 2019లో కోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టుకి. ఇది వరస్ట్ ఎలక్షన్. చరిత్రహీనులుగా మిగిలిపోతారా? ప్రపంచంలో 180 దేశాలు ఎందుకు ఈవీఎంలు వాడి పక్కన పెట్టాయి? 60 లక్షల ఈవీఎంల్లో 40 లక్షలు అఫీషియల్గా వాడి, తతిమా 20 లక్షలు ఎలాగ అనఫీషియల్గా వాడుతున్నారు? రుజువులతో పెట్టాను. మానవాళి మనుగడకు పర్యావరణ పరిరక్షణ ఏకైక మార్గమని, తల్లిపై ఉన్న ప్రేమ, గౌరవానికి స్ఫూర్తిగా ఏక్ పేడ్ మాకే నామ్ నినాదంతో ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి సంరక్షించడం ద్వారా కాలుష్యరహిత భవిష్యత్తుకు దోహదపడిన వారవుతామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన అన్నారు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతుల్యానికి మొక్కలు నాటడమే ప్రధాన కర్తవ్యమన్నారు. 2025 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 140 కోట్ల మొక్కలను నాటాలనే లక్ష్యంతో దేశ ప్రధానమంత్రి సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ ఫర్ మదర్ కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి సృజన ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి మొక్కలు నాటారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ముఖ్యంగా తుఫాన్, ఉప్పెన, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలతో పాటు జీవన విధానంలో వైవిధ్యమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ వారి తల్లిపై ఉన్న ప్రేమ, ఆప్యాయత, అనురాగానికి గుర్తుగా ఒక మొక్కను నాటడం ద్వారా తల్లిని గౌరవించుకోవాలని అన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, చెరువుగట్లు, కాలువగట్టు, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి సంరక్షణ చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్లాంట్ ఫర్ మదర్ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా విద్యార్థులతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. మొక్కలు పెంచడానికి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి. ఇప్పుడు ఎన్ఆర్ఈజీఎస్లో కూడా హార్టికల్చర్ మీద, మనం మొక్కలు నాటడం మీద, గ్రీనరీ పెంచడం మీద కూడా ఫోకస్ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మనము చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ గుంటుపల్లిలో ఈరోజు ఇది మొదలు పెట్టడం జరిగింది. పెద్ద ఎత్తున ఇన్స్టిట్యూషనల్ ప్లాంటింగ్, అంటే మనకి ప్రభుత్వ ఆస్తులన్నింటిలోనూ, స్కూళ్ళు కావచ్చు, ఆఫీసులు కావచ్చు, ఏ ప్రభుత్వ ఆస్తుల్లో అయినా పెద్ద ఎత్తున మొక్కలు నాటి, అంటే ఇట్లా ప్రజలకు ఉపయోగపడే పండ్ల మొక్కలు లాంటి పెద్దవయ్యే మొక్కలు, మెయింటెనెన్స్ తక్కువ ఉండే మొక్కలు లాంటివి నాటితే అవి అక్కడ ఉండే కమ్యూనిటీకి కూడా ఉపయోగపడంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ పళ్ళ మొక్కలు ఈరోజు ఇక్కడ స్కూల్లో నాటడం జరిగింది. అందరూ పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. సో ఎన్ఆర్ఈజీఎస్ కింద మేము ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున పిల్లల భాగస్వామ్యంతో, ప్రజల భాగస్వామ్యంతో ఇంకా పెద్ద